అందరికీ నమస్కారం. మన తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. అదేనండి, పరమానందయ్య శిష్యులలో ఒక వినోదభరితమైన కథను వినేద్దాం. ఇది మన కథ, మన చిన్ననాటి కథ. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఒక గ్రామంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 శిష్యులు. వారు అమాయకులు, కాని కొద్దిగా అవివేకులు. ఒకరోజు గురువుగారు శిష్యులతో కలిసి పక్క గ్రామానికి బయల్దేరారు. కొంత దూరం నడిచిన తర్వాత వారి మార్గమధ్యంలో ఒక నది వచ్చింది. శిష్యులు నది చూసి ఆందోళన చెందారు. గురువుగారు, ఈ నది ఎలా దాటాలి అని భయంతో అడిగారు. గురువుగారు స్వల్పంగా చిరునవ్వు చిందిస్తూ, అయ్యో దద్దమ్మలారా, నీళ్లు అంత లోతుగా లేవు, ఒక్కొక్కరుగా జాగ్రత్తగా దాటండి అని చెప్పారు. శిష్యులు ఒకరి భుజం ఒకరు పట్టుకొని నెమ్మదిగా నది దాటారు. అందరూ సురక్షితంగా అవతలికి చేరుకున్నారు. నది దాటిన తర్వాత ఒక శిష్యుడు అన్నాడు, ఒరేయ్, మనమంతా వచ్చామా లేదా లెక్కపెడదాం అని. అతడు ముందుకు వచ్చి లెక్కపెట్టాడు. 1, 2, 3, 4, 5, 6. అతని ముఖంలో భయం కనిపించింది. అయ్యో, మనలో ఒకడు కనిపించడం లేదురా అనన్నాడు. మరొక శిష్యుడు వెంటనే అన్నాడు, ఒరే వెదవా, నువ్వు సరిగ్గా లెక్కపెట్టావా అని. అతడూ లెక్కపెట్టాడు. అయితే అతనికీ 6 కనిపించారు. అందరూ కలవరపడ్డారు. అయ్యో, మనలో ఒకడు నదిలో మునిగిపోయాడేమో అని వారు బాధపడ్డారు. ఒకరు మరొకరిని నిందిస్తూ, నువ్వే దద్దమ్మా, నువ్వు బాగా పట్టుకోలేదుగా అని వాదించారు. ఈ గోల విని గురువుగారు అక్కడికి వచ్చారు. ఏమిట్రా ఈ అరుపలు అని ప్రశ్నించారు. శిష్యులు ఏడుస్తూ, గురువుగారు, మనలో ఒకడు నదిలో పోయాడు అని చెప్పారు. గురువుగారు వారిని ఒక్కసారి గమనించారు. విషయం వెంటనే అర్థమైంది. సరే, అందరూ వరుసగా నిలబడి ఉండండి అని ఆజ్ఞాపించారు. ఆయన ఒక్కొక్కరిని లెక్కపెట్టారు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7 ఉన్నారు కదా అని అన్నారు. శిష్యులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. గురువుగారు, మేము లెక్కపెడితే 6 వచ్చారు అని వినయంగా చెప్పారు. గురువుగారు కాస్త గంభీరంగా, ఒరే వెదవల్లారా, మీరు లెక్కపెట్టేటప్పుడు మీరే మిమ్మల్ని లెక్కలో పెట్టుకోలేదు, అందుకే తప్పు జరిగింది అని చెప్పారు. శిష్యులు తమ పొరపాటు గ్రహించారు. వారు సిగ్గుతో తలవంచారు. మా అవివేకానికి క్షమించండి గురువుగారు అని నమస్కరించారు. గురువుగారు ఉపదేశిస్తూ చెప్పారు, ఏ పని చేసినా ముందుగా ఆలోచించాలి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇలాంటి తప్పులు జరుగుతాయి. అలా వారు తమ పొరపాటు గ్రహించి మళ్లీ ప్రయాణం కొనసాగించారు. ఇందులో మనకు తెలియాల్సిన నీతి ఏమిటంటే, ఆలోచన లేకుండా చేసే పని తప్పుకు దారితీస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఎలా ఉందండి? మన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి కదా? నాకు కూడా అండి. అరెరే, ఒక్క చిన్న మాట చెప్పాలి, అలా వెళ్ళిపోకండి. కింద ఉన్న లైక్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా టచ్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.